మార్నింగ్ 4th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము లెసన్ నేమ్ నక్కల్చి కవ 4th లెసన్లో బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ రాపిస్తున్నాను. ఎవరైనా మిస్ అవుతే ప్లీజ్ రైట్ నౌ. ఓకేనా? ఆల్రెడీ 1 టైం అయిపోయింది, మళ్ళీ రాపిస్తున్నాను. పేజీ నెంబర్ 15 టేక్. ఎవ్రీబడి పేజ్ నెంబర్ 15. ఐఎమ్ సేయింగ్ మీనింగ్స్ నానా. లుక్ ఎట్ ద బోర్డ్. నకంచి కవ్వ. లో క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ బిట్స్. ఓకేనా? ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసి శక్తి జ్ఞాన్. బోర్డ్ పవర్ ఉంది కదా, మీనింగ్స్. ఓకే, పహాడ్. पहाड़ मीन्स हिंदी मीनिंग पर्वत. पर्वत इंग्लिश मीनिंग ए माउंटेन. MOUNTAIN ए माउंटेन. ओके ना? तलहटी. तलहटी तलहटी मीन्स तली. तली तल means bottom. BOTTOM bottom. Next nazar. nazar nazar means drishti. Hindi meaning ఏంటిది? దృష్టి. దృష్టి means sight. SIGHT sight. okay. चंगुल. चंगुल चंगुल means पंजा. पंजा पंजा means claw of an animal. or an animal. animal. okay. next मेनमान. मेनमना. मेनमना means भेड़ का बच्चा. भेड़ का बच्चा. इंग्लिश मीनिंग्स a lamb. a lamb. okay. a lamb. next one garud. garud garud means Hindi meaning बाज. बाज. an eagle. an eagle. eagle. okay na? next one घोंसला. घोंसला घोंसला means need. need Hindi English meaning a nest. a nest. शिकार. హలో చెప్పనండి. నేను అప్లికేషన్ రాసి నేను పోయేస్తాను. ఇప్పుడు పోతే ఈ క్లాస్ అవుతుంది. 12 పోయి 12 కూడా పోయేస్తాను.
అప్లికేషన్ నాకు నచ్చి తీసుకోవద్దు తీసుకోకు మరి నేను చెప్తాను తర్వాత చెప్తాను शिखर शिखर मीन्स चोटी शिखर शिखर मीन्स चोट चोटी इंग्लिश मीन వచ్చేసి a peak ओकेना पराक्रम नेक्स्ट वन पराक्रम 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 मीन्स हिंदी मीनिंग वीरता वीरता ओके इंग्लिश मीनिंग्स ब्रेवरी BRAVERY ब्रेवरी ओके नेक्स्ट लास्ट वन चट्टान 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 मीन्स शाइल అంటే రాక్ ROCK rack ఓకే లుక్ ఎట్ ద బోర్డ్ ఎవ్రీబడి చూడండి పహాడ్ మీన్స్ పర్వత్ ఏ మౌంటైన్ మౌంటైన్ అంటే ఒక పర్వతము తల్హాటి తలి తల్ బాటమ్ అడుగు భాగము ఓకే నెక్స్ట్ నజర్ దృష్టి సైట్ దృష్టి అంటే మనకు కళ్ళు కనబడము అది ఉంటుంది చూడండి అది నెక్స్ట్ చంగుల్ పంజా క్లవకే అండ్ ఎనిమల్ అంటే ఇప్పుడు ఈగల్కి ఈగల్ ఎట్లా ఎత్తుకుపోతే కోడి పిల్లల్ని కిందకి వచ్చేసి తన పంజాలో బంధించుకొని తీసుకెళ్తుంది అలాగే మేమన అంటే బేడ్కా బచ్చా గొర్రె పిల్ల ఓకేనా ల్యాంబ్ ఏ ల్యాంబ్ ఒక గొర్రె పిల్ల ఓకేనా నెక్స్ట్ గరుడ్ బాజ్ అండ్ ఈగల్ గద్ద అండ్ ఈగల్ అంటే ఒక పెద్ద గద్ద ఓకేనా గోన్స్లా నీడ్ నెస్ట్ ఏ నెస్ట్ అంటే పక్షి గూడు నెక్స్ట్ శిఖర్ శిఖర్ మీన్స్ చోటి ఏ పీక్ పర్వత శిఖరము అంటే పై భాగము పర్వతం యొక్క పై భాగాన్ని ఏ పీక్ అంటారు దాన్ని శిఖర్ అని కూడా అంటారు పరాక్రమ్ వీరత బ్రేవరీ ధైర్యము వీరత మీన్స్ బ్రేవ్ ధైర్యము లాస్ట్ వన్ చట్టాన్ షైల్ రాక్ ఏ రాక్ అంటే ఒక పెద్ద స్టోన్ బండ ఓకేనా రైట్ ద మీనింగ్స్ ఎవ్రీబడి రైట్ సోన్ Right soon. Everybody right soon, Nana, please. Okay now? Okay. I'm rubbing Nana. Already text book ఉన్నాయి ఇవి మీకు ఓరల్ డ్రిల్లింగ్ కోసం రాసా బోర్డు మీద ఓకేనా నౌ see Nana. Now second bit. इन प्रश्नों के उत्तर दीजिए. Answer the following questions. I am writing question answers. Okay ना? Everybody write the question answers please. Text book ले రాసుకోండి first. ఆ తర్వాత CW కంప్లీట్ చేయండి. Okay ना? Okay. I am writing first question. This is the first bit. This is the second bit. इन प्रश्नों
प्रश्नों के उत्तर दीजिए। ओके ना। फर्स्ट क्वेश्चन, गरुड़ कहाँ रहता था। చూడండి, గరుడు కహా రాతా తా, ఈగల్ ఎక్కడ నివసిస్తుంది? కహా వేర్, ఎక్కడ, రహతా తా నివసిస్తుంది. గరుడ మీన్స్ గద్ద కదా. ఓకే, ఆన్సర్. గరుడు ऊंची पहाड़ी शिखर पर रहता था। ओके ना। आई एम सेइंग आल्सो एक्सप्लेनिंग. सी, గరుడు ఊంచి పహాడి శిఖర్ పర్, ఒక పెద్ద పర్వతం మీద నివసిస్తుంది. ఊంచి ఎత్తైన పర్వతము, పహాడి మీన్స్ పర్వతము, శిఖర్ మీన్స్ అప్. ఓకేనా. ఒక ఎత్తైన పర్వత శిఖరం పైన గరుడ నివసిస్తూ ఉంది. డిడ్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి? ఓకే, నా సెకండ్ క్వశ్చన్. कौवे ने गरुड़ा को क्या करते हुए देखा? कौवे ने गरुड़ को क्या करते हुए देखा? చూడండి, కవ్వే నే గరుడా కో క్యా కర్తే హుయే దేఖా. కాకి గరుడ ఏం చేసేది చూసింది. ఓకేనా. ఆన్సర్, కవ్వే నే గరుడా को गरुड़ को पहाड़ी की तलहटी से मेमने को उठाते हुए देखा. చూడండి, ఇక్కడ कब्बे ने गरुड़ा को पहाड़ी की तलहटी से मेमन के उठाते हुए देखा. కవ్వ ఏం చూసింది? కాకి గద్ద ఒక పర్వత శిఖరం యొక్క అడుగు భాగము. తలహట్టి మీన్స్ ఇక్కడ మనకి ఏమొచ్చింది మీనింగ్? సి, తలహట్టి బాటమ్ అంటే పర్వత కింది భాగం నుంచి వచ్చి ఒక గొర్రె పిల్లని తీసుకొని పైకి ఎత్తుకొని పోవడం చూసింది. డిడ్ యు అండర్స్టాండ్? రైట్ ఎవ్రీబడి?
क्वेश्चन, थर्ड आंसर, कौवा मेमन पर क्यों झपटा? कौवा मेमन ने पर क्यों झपटा? अरे भाषा పిల్లలు పోయి వస్తుందిరా. ఇందాక ఇందులో పిల్లలు చనిపోయిండ్రు. అయిపోయింది మీటింగ్. మీటింగ్ అయిపోలేదు. ఏడైపోయింది? ఇక్కడ అయిపోలేదు, ఇంకా నడుస్తుంది క్లాస్. ఇప్పుడే పెట్టండి సార్. ఇప్పుడే నడిచినా అన్నారని ఇప్పుడే పెట్టుకోండి. ఏది మేడం ఓల్ కట్టిరు? అన్నారని హిందీయా? 4th క్లాస్ 11:15 కట్టిరా? ఇప్పుడు నడుస్తుంది రా పీరియడ్. మళ్ళీ పెట్టు, రాకపోతే పీటీస్ అని పిలుస్తాను. ఇదేనా? 4th క్లాస్ పెట్టు. 4th క్లాస్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్, కవ్వ మేమన్ని को नेक्स्ट क्वेश्चन, कौवा मेमन पर क्यों झपटा? कौवा मेमन को उठाने के लिए उस पर झपटा. ओके ना? सी दिस अंडरस्टैंड. कौवा मेमने को उठाने के लिए उस पर झपटा. ఆ గొర్రె పిల్లని వెతుకపోవడానికి దాని మీద అటాక్ చేసింది ఎవరు? కాకి. డి యు అండర్స్టాండ్ ఎవ్రీబడి? నెక్స్ట్ 4th క్వశ్చన్, फोर्थ वन, सी कौवा किस चीज से टकराया? कौवा किस चीज किस चीज से टकराया? క్వశ్చన్ గమనించండి. కవ్వ కిస్ చీజ్ సే, ఏ వస్తువును తాకి పడిపోయింది? టక్రాయా. అర్థమవుతుందా? ఆన్సర్,
कौवा चट्टान से जा टकराया। ఓకేనా? ఒక స్టోన్, చట్టాన్ అంటే స్టోన్ కదా, ర్యాక్ కదా, ఒక రాకుని తట్టుకొని పడిపోయింది. ఓకేనా? ఎవ్రీబడి రైట్ ద క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, రైట్ నౌ now ఇక్కడ इन वाक्यों के जोड़कर लिखिए. దీన్ని మ్యాచ్ చేసి రాయాలి. ఓకేనా? దీన్ని మ్యాచ్ చేసి రాయాలి. చూడండి, इन वाक्यों को जोड़कर लिखिए. ओके ना? हाँ, फर्स्ट वन, कंबाइन द राइट ऑफ द फॉलोइंग सेंटेंसेस इन द स्पेस गिवन बिलो. ఇక్కడ 1 2 3 ఉన్నాయి కదనేనా, లెఫ్ట్ సైడ్ ఆన్సర్స్ ఉన్నాయి. पहाड़ की तलहटी में डैश ఏముంది? एक बड़ा पेड़ था. फर्स्ट वन చూడండి, पहाड़ की तलहटी. तलहटी तलहटी में. ओके ना? नंबर 2, कव्वे को भी. ओके, नंबर 3, उसने भी. ओके, now చూడండి, ఇక్కడ ఉడాన్ భరి. नेक्स्ट, एक बड़ा पेड़ था. एक बड़ा पेड़ था. नेक्स्ट, जोश आ गया. सॉरी, जोश आ गया. ओके, ఇప్పుడు మనం మ్యాచ్ చేద్దాం. पहाड़ की तलहटी में एक पेड़ था. मैच इट. कव्वे को भी जोश आ गया. ओके, उससे भी उड़ान भरी. ఓకేనా? ఇప్పుడు ఈ సెంటెన్స్ ని కలిపి రాయాలి అంతే. చూడండి, ఫస్ట్ पहाड़ की तलहटी में एक पेड़ बड़ा पेड़ था. ఇక్కడ రాయాలి. అలైన్స్ ఉన్నాయి కదా, అలైన్స్ ని రాయండి. फर्स्ट वन, पहाड़ की तलहटी में एक बड़ा
देखा फर्स्ट वन कंप्लीटेड ఇలా సెంటెన్స్ తయారు చేయండి कभी 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 को भी जोश आ गया जोश आ गया ओके नेक्स्ट वन थर्ड वन उसने भी उड़ान भरी ఇలా సెంటెన్స్ తయారు చేసి ఇక్కడ రాసేయండి ఇలా సెంటెన్స్ తయారు చేసేసి ఇక్కడ రాసేయండి ఓకేనా రైట్ సోన్ right soon okay now see Nana पेज नंबर 16 లో లింక్ బదిలియే लिंग बदलिए ओके ना चेंज द जेंडर एंड राइट द वर्ड्स फर्स्ट क्वेश्चन गदा जेंडर्स అంటే స్త్రీలింగ పుల్లింగ్ ఓకే నా गदा मीन्स गदी डोंकी फीमेल डोंकी नंबर 2 हाथी हाथिन सॉरी हाथी नेक्स्ट वन घोड़ा घोड़ी घोड़ी ओके नेक्स्ट वन शेर शेर मीन्स शेरनी ओके ना now fifth one more means morning now sixth one raja Rani okay na I may explain it Nana look at the board లింగ బదిలియే స్త్రీలింగ్ పుల్లింగ్ ఇటు అన్ని పుల్లింగ్స్ నానా గద అంటే డాంకీ గది అంటే ఫీమేల్ డాంకీ ఓకేనా हाथी एलिफेंट हाथिन फीमेल एलिफेंट घोड़ा हॉर्स घोड़ी फीमेल हॉर्स शेर लायन शेरनी फीमेल लायन मोर पीकॉक मोरनी फीमेल पीकॉक राजा किंग रानी क्वीन okay na did not everybody did you understand everybody nana write this one okay
ఇద్దరు ఏం రాసిరు వాళ్ళ ఆఫీస్లో చూపించినట్టు ఫుడ్. క్లాసు పొద్దున 9 ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తారు? 11 వచ్చేది. 11 కాదు వచ్చేది. ఎప్పుడు నీ క్లాసు? నీ క్లాస్ ఎప్పుడు ఉంది? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చినారా? తీరినప్పుడు రా నువ్వు. తీరినప్పుడు నువ్వు ఎప్పుడు వేస్తున్నానా? స్కూల్ ఎప్పుడు రావాలి? సత్య సార్